ఇది కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రేమించిన ప్రేమను గెలిపించుకోవడానికి ఆ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. పెద్దలు మందలించి వేరే పెళ్లి చేసిన తర్వాత భర్తకు ఆ అమ్మాయి ప్రేమ విషయం తెలిసి హింసించడం మొదలుపెట్టాడు. ఓ సంవత్సరం తర్వాత పెళ్ళయి భార్యతో సంతోషంగా లేని ఆమె ప్రియుడు మళ్ళీ ఆమె జీవితంలోకి వచ్చాడు. ఇద్దరు వేరువేరు వ్యక్తుల్ని పెళ్లి చేసుకొని కట్టుబాట్లకు సంప్రదాయాలకు విరుద్ధంగా కలిసి బ్రతుకుతున్న ఇద్దరి జీవితాల గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సోని. 6 ఏళ్ల క్రితం సోని, స్వతంత్రం ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒకటవ్వాలనుకున్న వీళ్ళిద్దరూ ఇంట్లో నుండి పారిపోయారు. తల్లిదండ్రులు వీళ్ళిద్దరినీ పట్టుకొచ్చి సోనీకి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపించారు. సోనీ భర్తకు సోనీ ప్రేమ విషయం తెలిసి ఆమెను హింసించేసరికి సోనీ తన బాధను పంచుకోవడానికి స్వతంత్రానికి ఫోన్ చేసింది. పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా లేని స్వతంత్రం, సోనీ మళ్లీ ఒక్కటయ్యారు. సోనీ తన భర్తను వదిలేసి వెళ్లి స్వతంత్రంతో సహజీవనం చేస్తోంది. అది భరించలేని స్వతంత్రం భార్య అనూష పుట్టింటికి వెళ్లిపోయింది. సోనీ తన భర్తను వదిలేసి వెళ్తేనే భర్తతో కాపురానికి వస్తానంటోంది అనూష. స్వతంత్రంతో ఒక బిడ్డకు జన్మనిచ్చిన సోనీ తనకు స్వతంత్రంతో బతకడం తప్ప వేరే దారి లేదంటోంది. సహజీవనంతో వివాదాల పాలైన వివాహబంధం వల్ల చిన్నాభిన్నమైన జీవితాల్ని నిలబెట్టమంటూ సోనీ, స్వతంత్రం బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. సోనీ తన ఆవేదన మనతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఇద్దరం కలిసి ఉంటాం, మా అక్క చెల్లెలా ఉంటాం, తీసుకొచ్చుకో బావా అని ఆమె అన్నదంట. ఆమె అనేసి సరే ఇద్దరం ఉంటాం కదా అని నేను కూడా వచ్చేసాను. వచ్చాక నెల రోజుల దాకా బాగానే ఉన్నాం మేడం. మేమిద్దరం బాగానే ఉన్నాం. వాళ్ళ మమ్మీ వచ్చి మధ్యలో ఏమో గొడవలు చేసింది. ఇక మా అత్తమ్మ ఏం చేసింది, మీ వల్ల నాకు ఇంత ఇబ్బందులు వస్తున్నాయి అనేసి మమ్మల్ని వెళ్ళగొట్టింది. మా ఇంటికి మా నాన్నమ్మ వచ్చిన వాళ్ళు, మా నాన్నమ్మ ముందే మా ఆయన నన్ను బయట పడుకోపో అని అన్నాడు. మా నాన్నమ్మ అన్నది కదా, అదెందుకు పడుకుంటేదిరా, అంతలో అయితే దాన్ని తీసుకుని నువ్వే బయట పడుకో అని అన్నది. అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అనేసి మా నాన్నమ్మని కొట్టింది. అంటే మా అత్తమ్మ వచ్చి మా అమ్మని కొడదామని మా ఆయనని కొట్టింది. మేడం ఈమెను తీసుకొని ఈమెనే ఉంచుకొని ఈమెతోటే సంతోషంగా ఉండి నన్ను ఒక రూమ్లో నేను ఒక రూమ్ ఉంటే వాళ్ళు ఒక రూమ్లో ఉండాలి. అయితే నాతో మాట లేదు, ఏది లేదు, అసలు నువ్వు తిన్నావా అని కూడా నన్ను అడగలేదు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజే బావ మన ఇద్దరం 3 సంవత్సరాల దాకా కలవద్దాం బావ, నాకు ఇష్టం లేదు బావ 3 సంవత్సరాల దాకా మనం కలవద్దని చెప్పిన వాళ్ళే ఏడుస్తుంది. ఇక మేడం ఘోరంగా ఏడుస్తుంది. ఏడిచింది. ఏమైంది అనుష అంటే, నాకు బావ నాకు మా మామ అంటే చాలా ఇష్టం, నాకు బిజ్జల నరేష్ మామ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మా మామకు నాకు ఇద్దరికి మీరే పెళ్ళి చేయాలి బావ అని చెప్పింది. మీ పేరు సోనీ తెలుసు. మీ వయసు ఎంతమ్మా? 21. 21. ఏమైనా చదువుకున్నారా? లేదు. ఏం చదువుకోవాలి? లేదు. అస్సలు లేదు. మీ అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ ఉంది, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. చిన్నప్పుడే చనిపోయారు. మీరు ఎంతమంది మొత్తం? ముగ్గురం అక్క చెల్లెళ్ళం, ఒక అన్నయ్య. ఒక అన్నయ్య. మిగిలిన వాళ్ళని చదువుకున్నారా? వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళు లేదు. అన్నయ్య 5వ క్లాస్ దాకా చదువుకున్నాడు, నడిపక్క 9th చదివింది. వాళ్ళంతా ఏమైనా పనులు చేస్తారా? వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మీ అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య లారీ మీద చేస్తాడు, కిన్నరు. మీరేం చదువుకోలే? లేదు. సరే చెప్పండి అమ్మ, ఏం జరిగింది? అయితే నేను ఇతన్ని ఫస్ట్ లవ్ చేశాను మేడం. అతని పేరేంటి? స్వతంత్రం. ఏమ్మా? స్వతంత్రం. స్వతంత్రాన్ని లవ్ చేశారు. అతను ఏం చేస్తాడు? అతను చదువుకుంటున్నాడు, ఇప్పుడు జాబ్కు అప్లై చేశాడు. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు 18 ఏమో ఉంది. 18. అప్పుడు అతను చదువుతున్నాడా? అయితే మేము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వెళ్ళిపోయాం. అంటే అతనికి మీకు అసలు పరిచయం ఎలా జరిగింది? అతను ఎక్కడ ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు? మీ పక్కింటి ఆయన, ఎదురింటి ఆయన, మీరు కలిసి? మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. మా పిన్ని వాళ్ళ కూతురు పెళ్లికి వచ్చాను. కూతురు పెళ్లికి వస్తే వాళ్ళ హోటల్ మా ఇల్లు పక్కకే. వాళ్ళ హోటలా? వాళ్ళ హోటల్ ఉందా వాళ్ళకి? అయితే మా అక్క వాళ్ళ అతనికి నాకు పరిచయం ఏర్పడ్డది. అతనితో ఇక మాట్లాడేది మా అక్క ఇక మాకు పరిచయం చేసింది. సో అలా పరిచయం అయింది.
తర్వాత అయినాక మా అక్కకు పెళ్ళి అయిపోయింది, మా పిన్ని వాళ్ళ కూతురికి. అయితే ఇక మేము మా ఇంట్లో వాళ్ళకి చెప్తామంటే ఒప్పుకోరు. ఒప్పుకోకపోయేసరికి ఆల్రెడీ చెప్పాము ఒకసారి, అంటే ఎన్ని రోజులు మీ ప్రేమ తర్వాత చెప్పారు? ఒక 3-4 నెలల తర్వాత చెప్పాము. వాళ్ళకే తెలిసింది. అయితే తెలిసాక మా మమ్మీ నన్ను అడిగింది, మరి నువ్వు ఇట్లా చేస్తున్నావాట, ఏంది నీ సంగతి అని అన్నది మా మమ్మీ. అంటే నేను పెళ్లి చేసుకుంటా అమ్మా అని మా అమ్మకి చెప్పాను. చెప్పేసరికి ఒప్పుకోలేదు. అన్నయ్య ఇక చిన్నప్పటి నుంచి అతను అన్నయ్య కష్టపడ్డాడు. మీ అన్నయ్య ఇట్లా చేస్తుండు, నువ్వు ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటే ఎట్లుంటది, అందరు ఒప్పుకోవద్దా, మీ అక్క అందరికి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదని అమ్మ అన్నది. అయితే అన్నయ్యకి చెప్తే అన్నయ్య నాకేం తెలియదు, మీరు ఎక్కడ నన్ను వెళ్ళానని ఏడ్చాడు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు కదా. ఇక చెప్పేసరికి అన్నయ్య ఉన్నదే ఒక చెల్లెలు, నాకు దూరం అయితే ఎట్లా అనేసరికి నన్ను కరీంనగర్ పంపించాడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. అక్కడ ఒక నెల ఏమో ఉన్నా. ఎవరి దగ్గర ఉన్నారు అక్కడ? మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ, వేరే అన్నయ్య వాళ్ళ పాలేవాళ్ళు. మళ్ళీ సండే రోజు వెళ్ళిపోయాం మేము. సండే రోజు వెళ్ళిపోతే ఒక 2 గంటలకే మా ఆంటీ వచ్చింది, మా అత్తమ్మ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చింది. అంటే మీరిద్దరు ఎవరు స్వతంత్రం మీరు వెళ్ళిపోయారా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక తీసుకొచ్చింది, 2 గంటలకే తీసుకొచ్చింది ఇంటికి. మా వాళ్ళకి నన్ను అప్ప చెప్పింది, వాళ్ళ అబ్బాయిని ఆమె తీసుకెళ్ళింది. మరి ఇట్లా అనుకుంటారు, ఏమంటారు అంటే మా వాళ్ళు ఒప్పుకోలే, వాళ్ళ వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళ వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి నాకు పోయి వచ్చినాక ఒక 3 నెలలకో 4 నెలలకో వేరే అతనికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసినాక మేము వెళ్ళిపోయి వచ్చే విషయం ఆ అబ్బాయికి తెలిసాక నన్ను టార్చర్ చేసడం మొదలు పెట్టాడు. అతని పేరేంటి? శేఖర్. అతను ఏం చేస్తాడు? అతను టిఫిన్ సెంటర్ లా పనిచేస్తాడు. ఇక నువ్వు ఇట్లా వెళ్ళిపోయావు, నువ్వు పెళ్ళి ఎన్ని రోజులు తెలిసింది అతనికి? పెళ్ళి అయినాక ఒక 3 రోజులకేమో తెలిసింది. 3 రోజులు తెలుసు. 3 రోజులకే 3 రోజులకే తెలిసాక నువ్వు ఇట్లా పోయి వచ్చినావాట, నిన్ను నాన్ని తెలిసాక నేను పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది, నువ్వు మరి చెడిపోయావా బాగున్నావా అని ఇట్లా అడగడం మొదలు పెట్టాడు. మొదలు పెట్టాక లేదు మేము వెళ్ళిపోయి వచ్చినాక 2 గంటలకే మా ఆంటీ తీసుకొని వచ్చేసింది వాళ్ళ మమ్మీ. లేదు నేను అలాంటి తప్పు ఏం చేయలేదని చెప్పేసి పెళ్ళి ఒక వారం రోజులకి మా మమ్మీకి చెప్పాను. చెప్తే ఇక చేసుకున్నావు కదా, చేసుకున్నాక ఇక వాళ్ళు ఎట్లా ఎన్ని అన్నా బతకాలి, పెళ్ళి అయిపోయింది నీకు, వాళ్ళు కొట్టినా చంపినా ఇక నువ్వు అతనితోనే ఉండాలని చెప్పేసి సరే అనేసి మళ్ళీ వెళ్ళిపోయా మా అత్తగారింటికి. వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి, నువ్వు ఇట్లా అయినా నా కొడుకు చేసుకున్నాడు, నీకు పిల్లలు అయితే లేరు, నువ్వు గొడ్రాలివి, నేను వద్దనుకొని మేము ఇంకో పెళ్లి చేస్తాం మా కొడుకు అని వాళ్ళు నన్ను. ఎన్ని రోజుల తర్వాత ఇది? ఒక నెల తర్వాత. నెల రోజుల్లోనే మీరు పెళ్లి అవ్వలేదు, మీరు మీకు పిల్లలు పుట్టలేదు అనేసారు వాళ్ళు. అయితే మా అన్నయ్యను వాళ్ళ చెల్లెలు లవ్ మ్యారేజ్. అయితే మా అన్నయ్యకును ఆమెకు పెళ్లి కావాలంటే నన్ను ఇచ్చి వాళ్ళ అన్నయ్యకి వేయాలని చెప్పేశారు. అయితే నేను ఒప్పుకోలేదు, నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను, వాళ్ళ కోసం నేను పెళ్ళి ఎందుకు చేసుకుంటా, నాకు ఇష్టం లేదని చెప్పేస్తే మా అన్నయ్య నేను చచ్చిపోతా నువ్వు చేసుకోకపోతే అని మిమ్మల్ని కన్విన్స్ చేసి చేశారు. బాగుంది. ఇప్పుడు పెళ్ళి 9 రోజులకి ఇప్పుడు వాళ్ళు మీకు పిల్లలు పుట్టలేదు, వేరే పెళ్లి చేస్తా ఉన్నారు అతనికి. అయితే ఇట్లా వెళ్ళిపోయాను వచ్చినాక అట్లా అనేసారు. అతనికి మరదలు ఉందంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, అతను నన్ను చేసుకున్నాడు అనేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళందరూ అన్నారు. మళ్ళీ ఎందుకు గొడవలు అనేసి ఒక వారం తర్వాత వెళ్ళాను ఇంటికి. ఇట్లా అంటారంటరా మరి మీ చెల్లని ఏం చేద్దామని అనేస్తే అన్నయ్య అన్నాడు కదా, అది చేసుకున్న తప్పు దానికే అవుతుందమ్మా, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఉండని అనేసి పడగొట్టాడు. మళ్ళీ పడగొట్టాక 3 నెలల దాకా బాగానే ఉన్నాడు మేడం. 3 నెలలు 4 నెలల దాకా బాగానే ఉన్నాడు. మళ్ళీ టార్చర్ చేసి మొదలు పెట్టాడు నన్ను. నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తున్నావట, ఎవడెవడో వస్తుండంట, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇంట్లో ఏం చేస్తున్నావు అనేసి నన్ను కొట్టడం తిట్టడం పెట్టాడు. నేను చేయని తప్పుకు నన్ను ఇట్లా బలి చేస్తానని నేనేం చేస్తాను. ఒక సంవత్సరం తర్వాత, పెళ్ళి సంవత్సరం తర్వాత ఇతనికి కాల్ చేస్తే కలవడం లేదు. తర్వాత దీపావళికి కాల్ చేశాను ఈ అబ్బాయికి, స్వతంత్రం కాల్ చేస్తే కలిసింది. కలిసాక నేనే ఫోన్ చేసి మాట్లాడాను. మా వాళ్ళకి ఎట్లున్నారు బాగున్నారా అనేసి మాట్లాడితే బాగున్నాము, నువ్వు ఎట్లా ఉన్నావు అని చెప్పేశాను. బాగానే ఉన్నా, ఇట్లా మమ్మల్ని టార్చర్ చేస్తా అన్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోలేను, ఇంట్లో వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటలేరు. ఇతనితో నన్ను షేర్ చేసుకుంటా అని ఫోన్ చేశాను. చేసేసి చెప్తే నువ్వు నాకు చెప్పుకుంటాను, నేను ఎవరికి చెప్పుకోవాలి, నా బాధ నీకంటే దారుణంగా ఉంది, మా భార్య నన్ను వదిలేసి అతనితో వెళ్ళిపోయింది, వదిలేసి వేరే అతనితో వెళ్ళిపోయిందంట. అంటే మీరు పెళ్లి చేసుకున్నాక స్వతంత్రం కూడా పెళ్లి చేసుకున్నాడు. నా పెళ్ళైనాక 4 నెలలకు అతని పెళ్ళైంది. అతని భార్య ఎవరితోనో వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందంట, నాకు తెలియదు. అతను చెప్పాడు.
సరే అనేసి ఏం చేద్దాం మరి, ఇప్పుడు ఇద్దరం ప్రాబ్లంలో ఉన్నాం కదా, మన ఇద్దరం వెళ్ళిపోదాం అనేసి అతనన్నా నేను ఇద్దరం అనుకున్నాం. అనుకున్నాక మళ్ళీ ఒక రోజు మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది. మీ మమ్మీకి? మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చాక నన్ను వెళ్ళనిస్తలేడు హాస్పిటల్కి. ఫస్ట్ మా అతను, నాకు మ్యారేజ్ అయిన అతను, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నువ్వు అటే వెళ్ళిపోతావు, మీ మమ్మీ ఎక్కడుంది, మీ మమ్మీ చనిపోయింది, మీ మమ్మీతో నాకు అవసరం లేదు, నువ్వు ఎందుకు వెళ్తావు అనేసి నన్ను కొట్టడం తిట్టడం పెట్టాడు. మా అన్నయ్య అంటే మిమ్మల్ని రోజు కొట్టేవాడు అతను? రోజు లేదు మేడం, ఎప్పుడో చిన్నప్పుడు అంటే ఇట్లా గొడవలు వచ్చినప్పుడు కొడతాడు. నాకు ఏదన్నా గొడవ అయితే అతని గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడకుండా నన్ను ఇంట్లో లోపలేసి బెడాలు పెట్టి స్లాబ్ మీదకి ఎక్కి ఫోన్ మాట్లాడతాడు. నేను బయట అతని గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆవిడెవరు? ఆమె కర్నూలు ఉంటుందండి. ఆవిడ ఎప్పుడు మీకు ముందే పరిచయం? ఆమె మా పెళ్లి కాకముందు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు లవ్ చేసుకున్నారంట చూసుకోకుండా. అంటే ఆమెను పెళ్లి చేసుకుందామంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నన్ను చేసుకున్నారన్న. సరే అనేసి మరి నేను కూడా నిన్ను ఏమంటలేను కదా, నువ్వు నన్ను ఇట్లా టార్చర్ ఎందుకు పెడతాను, నేను భరించలేకపోతాను, మా అమ్మ వాళ్ళకి చెప్తే కూడా నన్ను అర్థం చేసుకుంటలేరు అని ఒకసారి బాగా ఏడ్చాను మేడం, కాళ్ళు పట్టుకొని. బాగా ఏడిస్తే కూడా అస్సలు పట్టించుకోలేదు. నువ్వు ఎందుకు ఏడుస్తావు, నువ్వు చెడిపోయినదాన్ని, నాకు అవసరం లేదు, నువ్వు ఎటన్నా వెళ్ళిపో అనేసి వాళ్ళు అన్నారు. అన్నాక మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఏడ్చాను మేడం బాగా. అక్క నన్ను ఇట్లా అంటారు, నేను భరించలేకపోతానా, నేను చనిపోతా, నాకు ఎందుకు ఇష్టం లేదన్నాక పెళ్లి చేశారని ఏడ్చాను. మా అక్క నన్ను పట్టుకొని ఏడ్చింది. ఇతనికి కాల్ చేసేసి నేను వస్తాను, నేను ఇక్కడ ఉండా, నేను ఇలా టార్చర్ భరించలేకపోతానని చెప్పాను. సరే అనేసి మేము పెళ్ళైనాక సంవత్సరంన్నరకి వెళ్ళిపోయాం. మీకు పిల్లలు అప్పటికి లేరు? లేకపోతే ఇక వచ్చేసినాం మేము. వచ్చేసాక వీళ్ళింటికి తీసుకొచ్చాడు. వీళ్ళింటికి తీసుకొచ్చినాక వాళ్ళ భార్య అప్పటికేమో గొడవలు ఉన్నాయంట వాళ్ళకి, నాకు తెలియదు. సరే అనేసి ఇద్దరం కలిసి ఉంటాం, అక్క చెల్లెలా ఉంటాం, తీసుకొచ్చుకో బావా అని ఆమె అన్నదంట. ఆమె అనేసి సరే ఇద్దరం ఉంటాం కదా అని నేను కూడా వచ్చేసాను. వచ్చాక 1 నెల రోజుల దాకా బాగానే ఉన్నాం మేడం మేమిద్దరం బాగానే ఉన్నాం. వాళ్ళ మమ్మీ వచ్చి మధ్యలో ఏమో గొడవలు చేసింది. గొడవలు చేసినాక ఎవరు మమ్మీ? అమ్మాయి వాళ్ళ అమ్మ గొడవ పెట్టింది 1 నెల తర్వాత. మీ అత్తగారు ఓకే? మా అత్తగారు బాగానే ఉన్నారు. అప్పటిదాకా ఏమనలే, నాతో మాట మాట్లాడలే, ఏమనలే. ఇక మేనకోడలు కదా ఆమె, అట్లా అని ఆమెకే సపోర్ట్ చేసింది. సరే అనేసి వాళ్ళ అమ్మ వచ్చి బాగా గొడవ చేసింది మేడం. ఇక మా అత్తమ్మ ఏం చేసింది, మీ వల్ల నాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనేసి మమ్మల్ని వెళ్ళగొట్టింది. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ మా అత్తమ్మ మీదకి చెప్పు తీసుకుని ఊరికి వచ్చాడు కొట్టనీకి. అప్పుడు మా అత్తమ్మ ఏం చేసింది, మీ వల్ల నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి, మీరు మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి మమ్మల్ని వెళ్ళగొట్టింది. ఎవరెవరిని? అతన్ని నన్ను, ఇద్దరిని వెళ్ళగొట్టాక మేమిద్దరం వేరే కాడికి వెళ్ళిపోయి ఉన్నాక మళ్ళీ 1 నెల తర్వాత ఏమో రమ్మన్నది మా అత్తమ్మ. సరే అనేసి వస్తే మళ్ళీ ఏమన్నా గొడవలు అవుతాయి అనేసి వచ్చినాం. మళ్ళీ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి పడగొట్టింది. పడగొట్టాక 1 వారం ఏమో బాగానే ఉన్నది. వారం బాగున్నాక మళ్ళీ ఒక 2 వారాల తర్వాత ఏమో వాళ్ళ అమ్మ వచ్చి, నువ్వు ఇట్లా ఉంటాను, నా కొడుకుని బిడ్డని ఇట్లా దూరం చేస్తాను, నా అల్లుడిని నువ్వేం మందు పెట్టాను అనేసి తిట్టడం మొదలుపెట్టింది. తిట్టడం మొదలుపెట్టాక నేను అవన్నీ పట్టించుకోలే. వచ్చేసి నా తప్పు నాదే, నేను ఆమెకి ఎట్లా ఎదురు ఇవ్వాలి, నా తల్లి లాంటి వయసు ఉన్నాయి, సపరేట్గా ఉన్నా మేడం. ఉన్నాక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు పక్కకు తీసుకుపోయి, ఇక నన్ను ఏమనలే అనిపోయేసరికి మా అత్తమ్మ వాళ్ళందరూ తర్వాత మా పంచాయతీ ఉందని వెళ్ళారు. సరే అనేసి మేము కూడా కాముకున్నాం మేడం, అంతే. ఇప్పుడు నేను వెళ్ళిపోతే అమ్మాయి వస్తుందంట, లేకపోతే లేదంట. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? వచ్చారు ఇక్కడికి. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి ఎక్కడే ఉందా? ఇంట్లోనే ఉంది. మీరు కలిసే ఉన్నారా? కలిసే ఉన్నాం. ఆమె అన్నది ఇద్దరం కలిసి ఉందాం, ఏ గొడవ లేకుండా, ఇక వచ్చిన దాన్ని నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు, నేను కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నా కదా. అమ్మాయి ప్రెగ్నెంట్ అప్పటికి. సరే అనేసి ముగ్గురం కలిసే ఉన్నాం మేడం మంచిగా. అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు పాపకు 1.5 సంవత్సరం ఇప్పటి వరకు రాలే. అంటే అంటే దగ్గర అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఎన్నో నెల అమ్మాయికి? ఆ అమ్మాయికి నా 3వ నెల 4వ నెల ఉంది. ఇప్పుడు ఆ పాపకి సంవత్సరం. ఎన్ని రోజులు ఆవిడ రాలే? అక్కడే ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు మరి? నేను వెళ్ళిపోతే ఆమె వస్తుందంట. ఇప్పుడు నాకు ఎట్లా నా భర్త దూరం అయ్యిండు, నా వాళ్ళు నన్ను దగ్గరికి రాని, నేను వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం మేడం, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక మీరే ఏదో దారి చూపిస్తారని. మీకు నవ్వులాటగా ఉంది, సరదాగా ఉంది కదా. మీరు అనుకున్న వాళ్ళతో వెళ్ళిపోతారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ ఇంకొక అమ్మాయి జీవితంలోకి వస్తారు. లేదు మేడం, ఆమె కూడా చెప్పారు ఇట్లా అస్సలు తీసుకొచ్చుకుంటా అనేసరికి ఆమె ఒప్పుకుందంట.
సరే తీసుకురా అందరం ఒప్పుకుంది. అంట ఈ అంటాలన్నీ వద్దమ్మా. అంట కాదు లేదు, ఏ ఆడపిల్ల కన్నా ఇష్టం ఉంటుందా అట్లాగా? మీకైతే ఇష్టం ఉంటుందా? మరి ఎట్లా అలా అవుతుంది? ఏమో మేడం. ఒకటి ఇంకా వేరే వేరే దారే ఉంది ఆవిడకి, పెళ్లి చేసుకుంది ఆవిడ ఆల్రెడీ. తీసుకొస్తానంటే కాదనగలుగుద్దా? అనలేదు కదా. మరి మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఆవిడ మిమ్మల్ని వెళ్ళిపోమని అంటున్నారు. ఆవిడ మిమ్మల్ని వెళ్ళిపోమని ఎవరితో వచ్చింది? మీతో అందా, మీ అత్తగారితో అందా, లేదా పంచాయతీ పెట్టిందా? పంచాయతీలు పెట్టిందంట. పంచాయతీలు పెట్టి మా అత్తమ్మతో మా ఆయనతో చెప్పింది. అది వెళ్తేనే నేను అస్సా, లేకపోతే రాను, విడాకులు తీసుకుంటా అని చెప్పిందంట. విడాకులు అడుగుతుంది ఇప్పుడు అమ్మాయి. నేను వెళ్తేనే వస్తాడంట, లేకపోతే విడాకులు కావాలంట. మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన ఇద్దరిని ఉంచుకుంటా, ఇద్దరిని చదువుకుంటా రండి, నేను మీకు ఎందుకు, మీకు ఎలాంటి లోటు రాని అని మా ఆయన. మీ అత్తగారు ఏమంటుంది? ఆవిడకి కూడా ఓకే. ఆమె కూడా బాగానే ఉంది మేడం. అమ్మాయి పేరేంటి? అనుష. రావుడిని పిలిచి అడుగుదాం ఏంటని. రండి అనుష. అనుష, నీ వయసు ఎంతమ్మా? 20. 20. చదువుకున్నావేమన్నా? 9th వరకు చదువుకున్నా. 9th వరకు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? అనుష, ఒక బిడ్డ ఒక కొడుకు మేడం. చెప్పండి అమ్మా. స్వతంత్రానికి అనుషకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన ఏంటి ప్రాబ్లం చెప్పండి ఇప్పుడు. పెళ్లి చేసుకున్నాడు మేడం. చేసుకున్న తర్వాత ఫస్ట్ నాకు పెళ్లి కాకముందు ఈ అమ్మాయిని లవ్ చేసాడు. అవును. అయితే నాకు తెలీదు. అయితే మా అత్త మాకు మెయిన్ అత్తే. అయితే మా నాన్నని పెళ్లి చేయమని అడగడానికి మా ఊరికి వచ్చింది. వస్తే మా నాన్న నేను ఇప్పుడు చేయను నా కూతురికి, ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత చేస్తా అని మా నాన్న చెప్పిండు. చెప్తే లేదు తమ్ముడా ఇప్పుడే కావాలి అని అర్జెంటుగా నా మేనకోడలేనాయి నాకు ఇవ్వడానికి ఏంటిరా అని మా అత్తమ్మ మా నాన్నని అడిగింది. పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడిపించింది. సరే ఎప్పుడైతే ఏందిలే అనేసి మా నాన్న కూడా ఒప్పుకోకపోతే బలవంతంగా ఒప్పించి పెళ్లి చేయించిళ్ళు. చేసిన తర్వాత మా ఆయన ఈ అమ్మాయిని ప్రేమించిన విషయం అప్పుడు ఈయన రాసుకున్న డైరీ చదువుకునేది నాకు తెలియకుండా. అయితే నేను ఏదైనా నోట్స్ చదువుకుంటాను కావచ్చు అని నేను అనుకున్నాను. అయితే రికార్డ్స్ వీళ్ళు మాట్లాడుకున్నవి విని ఏడ్చేది. నేను ఇష్టపడి చేసుకోలేదు, నేను ఆ అమ్మాయిని లవ్ చేసిన, నాకు మా అమ్మ బలవంతంగా పెళ్లి చేసింది, అసలు నేను చేసుకుంటాను నేను అనుకోలేదు. పెళ్ళి తాళి కట్టే వరకు కూడా నేను ఎవరైనా వచ్చి పెళ్ళి ఆపుతారు కావచ్చు అని చూసుకుంటూనే ఉన్నా, కానీ ఎవరు ఆపలేదు. మా అమ్మ చచ్చిపోతా అని బెదిరిస్తేనే పెళ్లి చేసుకున్నా, కానీ నేను ఇష్టపడి చేసుకోలేదని రోజు అనేది. అంటే ఈ డైరీ చదువుకునేది నాకు తెలియదు. అయితే ఏంటిది బావా అని నేను దగ్గరికి వెళ్ళి చూస్తే మూసేసి ఎక్కడో దాచిపెట్టుకొని బయటికి వెళ్ళేది. దాని ఒకరోజు బయటికి వెళ్ళిన తర్వాత నేను అది ఎత్తుకు చదివితే ఆయన ఎట్లా ఫస్ట్ లవ్ చేసిండు, ఎట్లా ఎవరి వలన చేసిండు అనేది మొత్తం డైరీలో రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఇవన్నీ ఏంటి అనేసి నేను చాలా బాధపడేది. బాధపడితే ఒకరోజు ఏమైంది, ఇట్లా ఈ టార్చర్ నేను భరించలేను అనేసి మందు తాగాను. మా ఆయనే హాస్పిటల్కి తీసుకెళ్ళినాక 2 daysకి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్కకి చెప్పుకొని ఏడ్చిన, ఇక బాబా నన్ను ఇష్టపడి చేసుకోలేదట, అసలు నీతో నేను సంతోషంగా ఉండలేను అని చెప్తున్నాడు అక్క చెప్తే సరే అన్ను, మరి బావా నిన్ను ఇష్టపడట్లేదేమో, ఒకవేళ నువ్వెటన్నా వెళ్ళిపోతే నీకు విడాకులు ఇస్తాడు, పెళ్ళై 1 రోజులు కూడా అయితలేదు కదా, నీకు విడాకులు ఇస్తే అప్పుడు మీ అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండొచ్చు, ఇష్టం లేకుండా ఆయనతో బాధపడకుండా ఎన్ని రోజులు అని ఉంటావు అని చెప్తే సరే అని నేను వెళ్ళిపోయినా. ఏదో ఒక బస్ ఎక్కి వెళ్ళిపోతే హైదరాబాద్కి వస్తే బస్ స్టేషన్లో కూర్చొని ఏడ్చుకుంటుంటే పోలీసు వాళ్ళు చూసిళ్ళు, కానిస్టేబుల్ చూసి ఏడ్చుకుంటుంటే నువ్వు ఏడ్చుకుంటుంటున్నావు అమ్మ, ఎవరితో వచ్చినావు, అది నీ పేరేంటి, మీ ఏ ఊరు అని అడిగితే అడ్రస్ చెప్పిన. అప్పుడు మా పెద్దనాన్న సర్పంచి. అయితే అడ్రస్ చెప్తే మా పెద్దనాన్నకి ఫోన్ చేసి అనుష అనే అమ్మాయి ఒక్కతే వచ్చింది, ఇట్లా మరి మిస్సింగ్ అనుకుంటా, మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని ఎస్ఐ ఫోన్ చేసి చెప్తే మా పెద్దనాన్న ఏమన్నాడంట, అనుష ఎవరితోటో పోయిందట, మీరు గంగలో పడి చావులు అని మా నాన్న వాళ్ళతోటి మా ఊర్లోనే మాట్లాడిందంట. మా పెద్దమ్మ ఏమన్నది, లక్ష్మి అట్లా కాదే, మీరు నరేష్ గారిని అడగండి, వీళ్ళ నరేష్ గారితో పోవచ్చు అని మా పెద్దమ్మ అంది. నరేష్ ఎవరు?
మా మేనమామ, మా అమ్మమ్మ వాళ్ళ సొంత చెల్ల కొడుకు. అయితే నరేష్ తోటి పోవచ్చు అని అడిగితే నరేష్ గారితో ఎందుకు పోతుంది అక్కడ నా కూతురు, అది మేనమామేనాయే అని మా అమ్మ అడిగిందంట. ఉంటే మాకు చెప్తుంది మరి అనూస కనబడతలేదు తమ్ముడు ఇంటికి ఇట్ట వచ్చిందని అడిగింది. అయ్యో మీ ఇంటికే ఉండే మాకు తోలుతలేవా 3 నెలలు అవుతుంది కదా, నా ఇంటికి వస్తుంది లేదా, మరి ఎటు పోతుంది అక్క అని నేను అన్నా. ఏమో మరి లేదు ఇంటికానైతే లేదు, నేను హోటల్ కాడున్నా ఆ చిన్నోడు ఈ కళ్ళు గిల్వాలు అవి అమ్ముతారు కదా, ఆ కూటర్లు పట్టుకుని వచ్చారు ఆ తోలినానికి 20 వరకు ఇంటికాడ లేదు అట్టినట్టారే ఈ 5 గంటలకు ఎటు పోతుంది, మరి ఇట్లా షాపింగ్ ఇట్లా పోయిందా లేకపోతే ఏమన్నా బార్కి వెళ్ళిపోయినావు చూడండి అని నేను. అంటే ఎక్కడ ఎత్తుకున్నా దొరుకుతలేదు తమ్ముడా అన్నది. మరి మీ ఇంటికాడికి వెళ్ళిపోతే మరి మీరు గిట్టేమని అన్నారా, మరి ఏమన్నా బాధిచ్చిర్రా, వీళ్ళు ఏం చేసిర్రు, మరి ఇప్పుడు నా కూతురు నాకు కావాలి, నాకు అప్ప చెప్పాను, ఎట్ట నేను మీ ఇంటికాడ అప్ప చెప్పినా నాకు అట్ట చెప్పండి అని నేను అన్నాక రోజు తెల్లని దాక్కున్న తర్వాత తిరిగినా నేను కూడా బాగా జాలు తిరిగిన ఫోన్లు కూడా చేసిన చుట్టాళ్ళందరికీ. మరి అది అనూస గిట్లా వచ్చిందా అంటే రాలేదా అని వాళ్ళు అన్నారు. మరి ఎక్కడికి వెళ్తుంది, మరి వస్తున్న నా ఇంటికి రావాలి, పోతే చుట్టాల మరి కనపోవాలి, మరి ప్రత్యేకంగా ఎటుపోతుంది, మరి ఆమెకేమో ఏమి తెలియదు, తెలియని పరిస్థితులు ఉన్నది. మరి ఎట్లా అని నేను మానసికంగా ఒత్తుకొని తెల్లారికి వేసుకుంటున్నా. ఉన్న తర్వాత తెల్లాడినాక మా అక్కే ఫోన్ చేసి అరే తమ్ముడా మరి నరేష్ అప్పుడిప్పుడు ఫోన్ చేసేటోడు, మరి వాడికి ఇట్లా ఆ నెంబర్కి ఇట్లా పోయిందంటే మరి ఆ నెంబర్కి పోతే వాడుకునే ఫోన్ చేసిన, మరి బావ నాగరికి వచ్చి వాడు చెప్పచ్చు కదా, మరి ఆనకు ఫోన్ చేస్తే బావ రాలేదు, మరి అను చెట్టు పోయింది పాము చిన్నప్పుడు ఆమెకి ఏం తెలియదు ఎక్కడ పోయింది ఎట్లా అని ఆడు తిరిగిండట మా ఊరు మా బామ్మడు. తిరిగితే మరి వీళ్ళు ఆ అమ్మకి ఏం చేసినట్ట ఇద్దరు అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి బండి పట్టుకొని అక్కడికి వేయరు, మా బామ్మడు ఇటు వేయరు. పోతే ఇక్కడ నరేష్ అన్న పిల్లగాడు ఉన్నాడా అంటే లేడు, ఆయన ఇటుక బట్టలు ఇక్కడ పని చేస్తాడు ఉసుకల అని చెప్పినాడు. మరి ఆయన గిట్లేమన్నా సంబంధాలు గిట్లేమన్నా ఉన్నాయంటే ఎవరి నుంచి సంబంధం ఏం లేదు, మరి ఇప్పుడు అనుసతో గిట్ట ఏమన్నా లింకులు గిట్టున్నాయని అడిగినాడు. అటువంటి ఏం లేవు, ఆమెకు లేదు కానీ వాళ్ళ అన్న కూతురు అయితే అప్పుడిప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది, ఆమె అయితే 2-3 సార్లు వచ్చింది ఆమెకు తెలుసు, మరి ఆమెకైతే ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు అన్నారు. అన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి తమ్ముడా ఇగో అన్న ఫోన్ చేసి నాకు పోలీస్ స్టేషన్ ఉన్నదట, బిడ్డ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఉన్నదట, పోలీసులు పట్టుకపోయినట్టు, మరి అక్కడికి ఎట్లా పోతుంది, దాంట్లో డబ్బులు ఎక్కడికి, మరి కారణం ఏంటి అని నేను అరే ఎట్లా పోయిందంటేమో మనం బోత వెళ్తుంది కదా అక్కడికి, నువ్వు రారా తమ్ముడు అన్నది. అందువల్ల నేను ఇక మా భార్య ఇద్దరం ఉరికి వచ్చినాం. వచ్చి మరిగా నేను ఒక్కరి పోతే నాకు ఎట్టుంటుంది, మరి చెప్పినోడు మీరు మరి మీరు కూడా రావాలి కదా నా వెంబడి, అక్కడ ఏం జరుగుతుందో మీరు కూడా వినాలే కదా అని ఆ తల్లి కొడుకులను ఇద్దరు పట్టుకొని పోయినా నేను హైదరాబాద్కి వస్తే మా అమ్మమ్మ వాళ్ళందరూ బయటనే ఉన్నారు. మా ఆయన రూమ్లోకి వచ్చి అనుష ఒకసారి మీ మామయ్యకి ఫోన్ మాట్లాడు, నేను ఫోన్ కల్పిస్తానంటే నేను ఎందుకు మాట్లాడతాను, నేను మాట్లాడను, నీకేమైనా అవసరం ఉంటే నువ్వు మాట్లాడుకో అని నేను అన్నా. అంటే లేదు ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, నువ్వు రా మావయ్య నీతో మాట్లాడాలని చెప్పు అని తెప్పిస్తే సరే అని నేను మావయ్య నీతో మాట్లాడాలి ఒకసారి రా మావయ్య ప్లీజ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉన్నా అని నేను అంటే మా మావయ్య ఏమన్నాడు, అనవ్వ ఎటు వెళ్ళినవురా, అయితే అమ్మ వాళ్ళు అందరూ ఫోన్ చేసి నన్ను అడుగుతాళ్ళు, నువ్వు ఎక్కడికో పోయినవాట కదా, మీ అత్త ఉండి నీ భర్త వచ్చి మా ఇంటికి మా కాడ ఎంక్వైరీ చేసి ఇల్లు ఎటు వెళ్ళినవరా అంటే ఆ విషయం మీద మాట్లాడతా మావయ్య, నువ్వు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రా అని నేను మాట్లాడితే లేదు నాకు పని ఉంది నేను ఇప్పుడు రాలేను అని మావయ్య ఫోన్ కట్ చేస్తే మా బావ పక్కకే ఉండి ఒక 10-15 సార్లు ఫోన్ కలిపితే కడిగేసి లాస్ట్కు అందరూ నన్ను వచ్చి తిడతాళ్ళు, నేను ఎందుకు రావాలి అది అని కొంచెం బూత్గా మాట్లాడి కడిగేసిండు. అవి రికార్డులు చేసి మా అత్తమ్మ ఉండి మా బావ మా చుట్టాల ఇళ్ళలోకి పోయి పెద్ద మనుషులను తీసుకొని వచ్చి నాకు వద్దు నేను విడాకులే తీసుకుంటాను అని అయిపోయింది కాదు. అయితే పోయినాక రికార్డులు అన్నీ అయినాక 3 నెలలు నేను నా ఇంటికాడ ఉంచుకున్నా, ఎందుకంటే ఎట్లా పోయింది ఎట్లా దొంగ పేరు అయింది, ఈ మానసికంగా ఎందుకు అప్పటికానిగా నేను దోళ్ళని చెప్పలేక నా ఇంటికాడ ఉంచుకున్నాక మా అక్క ఏం చేసింది, 3 పెద్ద మనుషులు పట్టుకొని నేను విడాకులు చేసుకున్నాను అని తీసుకుని వచ్చింది. ఆ విషయం కూడా నాకు తెలియదు. అయితే నేను బ్యాండ్ కొడతా గోవార్ఖండ్లో, ఆ గోవార్ఖండ్కి వచ్చి అన్నగట్ట నువ్వు కోసా నువ్వు రావాలి, మీ బిడ్డ ఎక్కడికో పోయిందట కదంటే పోయింది వాస్తవమే,
పట్టుకొచ్చినాం. మరి ఎవరికి ఫోన్ చేస్తే రికార్డులు ఏదో బూత్ మాటలు మాట్లాడింది వాస్తవమే. అవన్నీ వాళ్ళే చెప్పారు. ఆ ఫోన్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, ఈ పోయింది కూడా వాళ్ళే చెప్పారు. అన్ని వాళ్ళే, అన్నీ తెలుస్తుండి కూడా వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు విడాకులు చేసుకుంటాను. వచ్చి అంటే మరి అక్క ఇంతకన్నా మంచిది ఇక వద్దు, ఇక మనకు ఎప్పుడైనా ఇది జరగకపోదు, నువ్వు చెప్పక పోదు, ఈ అద్దు మాకు మాకు ఈ మానవ చాలు, ఎవరికి మధ్య పోయింది అని నేను దండం పెట్టిన. ఎప్పటికైనా మంచిగా ముగిన కాలు తెగేసుకో అక్క, ఇక అద్దు మనకు యాదప్ప మనం ఎట్టున్నాం మరి గట్టినే ఉందాం. నాకు కూడా సరే ఓకే విడాకులు ఇమ్మని చెప్పారు, తర్వాత ఏమైంది? సరే అట్లాగా తమ్ముడా, అది చిన్న పొల్లావు, ఆమెకేం తెలియదు. ఆమె ఎట్లా పోయిందో, ఆమె కాళ్ళు లేకపోయిందో ఎట్లా పోయిందో అవన్నిటితో ఏం కాదు. నేను మాత్రం ఇక నా ఏలు నాదే, కన్ను నాదే, నా రక్త సంబంధం, ఇక నేను తీసుకుపోతున్నా తమ్ముడు, నీకు ఎలాంటి బాధ నేను రానియా అని అక్క అన్నది. అయితే బాగానే ఉన్న తర్వాత 3 నెలల ప్రెగ్నెన్సీతో నేను ఉండే నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మా బావ ఏం చేసిండు, మా అమ్మకి ఫోన్ చేసి అత్తమ్మ అనుషకి జ్వరం వస్తుంది, అమ్మ ఇంటికాడ ఉండలేదు, అనుషకి ఇబ్బంది అవుతుంది, వచ్చి 4 రోజులు తీసుకెళ్ళి ఉంచుకొని పంపియండి అని చెప్పిండు. చెప్తే సరే అని మా అమ్మ వెంటనే వచ్చి తీసుకొని వెళ్ళింది. నన్ను బాగానే పంపించిండు. బాగానే పంపించినాక 2 రోజులకి మళ్ళీ ఫోన్ చేసి నేను చర్చిలో 1 పొద్దులు ఫాస్టింగ్ ఉంటానా, నేను ఫాస్టింగ్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటానా, మీరు అనుషను తీసుకొని బీజన్కి రండి అని ఇంటికి రమ్మన్నాడు. సరే అమ్మ తీసుకుంటాడంట కదా వెళ్దాం బా అని మా అమ్మని తీసుకొని నేను వెళ్ళిన. మా నాన్నకి మా అమ్మమ్మ తాతయ్యలకి ఎవరికి చెప్పలేదు. ఈ అమ్మమ్మ తాతయ్యల ఇంటి దగ్గర నుంచి పోయిన తర్వాత నాకు పోకట ఆలస్యమే లేదు. నాకు కాలు పట్టుకొని అనుష నీకు దండం పెడతా, మనకి ఇప్పుడు పిల్లలు ఎందుకే, నువ్వు అబార్షన్ చేయించుకో, ఇప్పుడు వద్దు అనేసి బతిమలాడిండు. అంటే మా అమ్మకి చెప్పిన ఈ విషయం. మా అమ్మకి చెప్తే ఎందుకు అబార్షన్ చేయించుతానంటాను, నువ్వే అనుకున్న ముచ్చట ఎవరైనా చెప్పిల్లా అంటే, లేదత్తమ్మ మేము అందరం అనుకున్నాము, అనుష ఒప్పుకుంటే మేము తీయించుతాము అని అంటే, ఎందుకు మేము ఒప్పుకోము, మీ మామయ్యకి తెలిస్తే నన్ను ఉంచాడు, నన్ను కొడుతాడు, మీ మామయ్యకి చెప్పకుండా నేను అనుషను తీసుకొని వచ్చిన, మీరు ఇట్లాంటి ఎందుకు లెక్కలు చెప్తాను అని మా అమ్మ అన్నది. అంటే మీరు తీయించమంటే తీయించట్లేదు, మీరు ఒకవేళ కడుపులున్న పాప కడుపులో చచ్చిపోతే మీరు ఏం చేస్తారు అని అడిగిండు. అడిగితే కడుపులో ఉన్న పాప ఎట్లా చచ్చిపోతుంది, నువ్వు ఏదైనా టాబ్లెట్ వేస్తేనే చచ్చిపోతుంది, అయితే మీరు అందరు ఇట్లా అనుకొని నా కూతుర్ని ఇక్కడికి పిలిపించిల్లా అనేసి నేను ఇక్కడ ఉంచని మా అమ్మ తీసుకొని మా ఇంటికి వచ్చింది. మళ్ళీ మా అత్తమ్మ మా బావ మా పెద్ద మనుషులను తీసుకొని వచ్చింది. వచ్చి వస్తుందటనా రాదటనా అని అడిగితే, అసలు నేను పంప వాళ్ళు ఏదన్నా పోసైనా నా బిడ్డను చంపుతారు, మీ అమ్మ పంపించానంటే పెద్ద మనుషులు అన్నారు కదా ఏం కాదు పంపించాలి, వాళ్ళు అంత దుర్మార్గులు అది అని ఒప్పించి పంపించినాక నేను అదే రోజు వెళ్ళిన. ఈ అమ్మాయిని అదే నైట్ 11 గంటలకి తీసుకొని వచ్చిండు ఇంటికి, డైరెక్ట్ తీసుకొని వస్తే మా అత్తమ్మ అన్నది కదా, అనవ్వ ఇప్పుడు ఎవరికి చెప్పకు, మన పరువు పోతుంది, అమ్మ ఎట్లా వచ్చిందో నేను అట్లనే వెళ్ళగొడతా, ఎంతటికైనా నేను నీకున్నా, నువ్వైతే అమ్మ నాన్నలకి ఎవరికి చెప్పకు అని చెప్పింది. చెప్తే సరే నా అత్తమ్మ కదా నాకే న్యాయం చేస్తుంది కదా అనేసి నేను అత్తమ్మ మీద నమ్మకంతో నేను మా అమ్మ నాన్నలకి ఎవరికి చెప్పలేదు. క్రిస్మస్ పండుగ రోజు మా నాన్నమ్మ వచ్చింది మా ఇంటికి మా నాన్నమ్మ వచ్చిన వాళ్ళు, మా నాన్నమ్మ ముందే మా ఆయన నన్ను బయట పడుకోపో అని అన్నాడు. అంటే నేను పడుకోను, నేను ఎందుకు పడుకోవాలి, నా రూమ్లో నేను పడుకుంటా అని నేను అన్నాను. అంటే మా నాన్నమ్మ అన్నది కదా అదెందుకు పడుకుంటుందిరా, అంతలో అయితే దాన్ని తీసుకొని నువ్వే బయట పడుకో అని అన్నది. అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అనేసి మా నాన్నమ్మని కొట్టింది. అంటే మా అత్తమ్మ వచ్చి మా అమ్మని కొడదామని మా ఆయనని కొట్టింది. మా ఆయనని కొడితే అందులోనే పెద్ద గొడవ అయింది. ఈ అమ్మాయిని తీసుకొని అదే నైట్ మంచిర్యాలకి వెళ్ళి రూమ్ కిరాయి తీసుకొని ఉంచిన తర్వాత ఇక మా పేరెంట్స్కి మా అందరికీ తెలిసిపోయిన తర్వాత పంచాయతీలు చేస్తే ఇద్దరు ఉండాలి, ఇద్దరికి న్యాయం కావాలి అనేసి ఇద్దరిని ఉంచి పెద్ద మనుషులు సంతకం పెట్టి పేపర్ రాసి పంపించిళ్ళు. ఇద్దరిని ఉంచుకోమన్నారా పెద్ద మనుషులు? ఇద్దరిని ఉంచుకోవాలని పంపిస్తే అట్లా కూడా సరే అని నేను వెళ్ళిన అప్పటికి నాకు 5 నెలలు అయితే అట్లా వెళ్ళినా కూడా మేడం ఈమెను తీసుకొని ఈమెనే ఉంచుకొని ఈమెతోటే సంతోషంగా ఉండి నన్ను ఒక రూమ్లో నేను ఒక రూమ్ ఉంటే వాళ్ళు ఒక రూమ్లో ఉండాలి. అయితే నాతో మాట లేదు, ఏది లేదు, అసలు నువ్వు తిన్నవాని కూడా నన్ను అడగలేదు. నిండైన జావిలమ్మ మబ్బు మీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ
రాహుకేతు మింగేస్తుంది నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది అమావాస్య నిశి కన్నా వీడనిది. అట్లా అట్లా మస్తు టార్చర్. ఇక నువ్వు ఇట్లా పోయినావు అట్లా పోయినావు, నీకు ఎవడో ఉన్నాడు అది దాని తిట్టడం చేసిండు. నాకు ఆ కడుపు కాలేదు, నాకు ఆ బొత్త కాలేదు, నువ్వెవరికి చేసుకున్నావు అని చాలా బూతులు తిట్టిండు. తిడితే అట్లా కూడా భరించిన. కొన్ని రోజులకు మా అమ్మ వచ్చింది, నువ్వెవరివే నా ఇంటికి వచ్చేయడానికి, నేను రావద్దని అన్నా అని అనేసి మా అమ్మని కొట్టిండు. మా అమ్మ ఏం చేసింది, నేను ఇక్కడ ఉండా బిడ్డ, నన్ను కొట్టిండు కదా, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతా అని మా అమ్మ అంది. సరే అమ్మ అనేసి నేను మా ఇంటి లోపలికి వెళ్తా అంటే, నువ్వు ఎక్కడికి వస్తావు, నువ్వు బయటికి నడు అనేసి నన్ను చాలా కొట్టిండు. ఆ రోజు కడుపుని తలుపుకేసి మేడం. నీ మెడలో తాళి నీ పాలిట ఉరితాడు, నీ జడలో పాడి అది నల్లని త్రాచే చూడు, నీ కన్నుల కాటుక నీ కళ్ళే మూసిందా, ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా. కడుపులో పిల్లలకు దెబ్బ తాగితే నాకు ఫోన్ చేసి నాకు ఇట్లా గొడవ అయింది, బాగా ఇట్లా బాగా కొడతాను రాను అని నేను గారుగా నేను పండిపోయినా నేను ఊరికి వచ్చిన. తలుపుకేసి కడుపు నొత్తిండు మేడం, గంటేసిండు, చాలా కొట్టిండు. కొట్టిన వాళ్ళు మా పెద్దనాన్న వచ్చి ఆపిండు. ఈమె కొడుతుంటే చూస్తుంది మేడం, ఎందుకు కొడతాను అని కూడా ఆపలేదు. మా అమ్మ నాన్న వచ్చి, మా నాన్న అదే సాయంత్రం వచ్చి పెద్ద మనిషికి కలిసిండు. కలిస్తే సరేరా వాడు ఇష్టం లేకనే వాడు ఇద్దరిని సాత్తానని మాట వరుసకే అన్నాడు. నీ కూతురుని నువ్వు తీసుకుపోయి ఇక్కడ ఉంటే నీ కూతురు అన్యాయంగా చనిపోతుంది, హాస్పిటల్ ఫస్ట్ చూంచులన్నీ మా మోసరాలే మేడం. అప్పటికి మా పెద్ద మనుషులు ఊరి పెద్ద మనిషి చెప్పిండు. చెప్తే అయితే మా అత్తమ్మ ఇచ్చిన 5,000 నా దగ్గర ఉన్నాయి మేడం, నువ్వు హాస్పిటల్ పోయి చూయించుకో, నీ దగ్గర 5,000 ఉన్నాయి కదా, అవి పోయి చూయించుకో, నేను వెంటనే వస్తా అని చెప్పింది. చెప్తే సరే అత్తమ్మ అనేసి నేను హాస్పిటల్కి వెళ్ళిన. రాలేదు నేను హాస్పిటల్ ఆ మేడం అంది కదా, నేను ట్రీట్మెంట్ చేయను, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కేసు రాస్తారు, అప్పుడే నేను ట్రీట్మెంట్ చేస్తా అని మేడం అంది. అంటే మా అమ్మ నాన్న చాలా బతిమలాడిల్లంట. 12 అయింది, 12 అప్పుడు ట్రీట్మెంట్ చేసింది. ట్రీట్మెంట్ చేసినాక 2 డేస్కి ఇంటికి పంపించింది. మళ్ళీ పంచాయతీలు అయినాయి. పంచాయతీలు అయితే ఇద్దరినే ఉంచుకుంటానన్నాడు. ఇద్దరు ఉంచుకుంటే నేను రాను, ఉంటే ఆమెనా ఉండాలి, ఉంటే నేనైనా ఉండాలని చెప్పిన. అప్పటి నుంచి నేను మా ఇంటి దగ్గరే ఉన్నా, అక్కడికి వెళ్ళలేదు. ఇక పాప పుట్టేదాకా మేము పంచాయతీలు చేసుకుంటూనే ఉన్నాము. ఉంటే ఎందులో నాకు న్యాయం జరగలేదు. అయితే ఒకరోజు ఏమైంది, మా అత్తమ్మ పొలము మా నాన్న చేసేది కౌలుకి. అయితే 20 సంవత్సరాల నుంచి చేసిందంట. చేస్తే మా అత్తమ్మ ఒకరోజు వచ్చి నా పొలం నాకు కావాలి, నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా అనేసి మా అత్తమ్మ అడిగింది. మా అత్తమ్మ అడిగితే పొలం అయితే నేను ఇయ్యక్క, నా కూతురు ఇప్పుడు ఇన్ని రోజులు అడగని పొలం ఇప్పుడు ఎందుకు అడుగుతాను, నా కూతురికి ఏదో ఒక న్యాయం చేసేదాకా నేను పొలం ఇయ్యను, అయితే నువ్వు నా పొలం ఎందుకు ఇయ్యనంటావో నేను చూస్తా అని వెళ్ళి మా పోలీస్ స్టేషన్లో పెట్టింది. పెడితే మా నాన్నని పిలిపించింది ఎస్ఐ. పిలిపించి ఎందుకు దాని పొలం ఆమెకి ఇయ్యను అంటున్నావట అని అడిగితే, సార్ ఇట్లా అయింది, నా కూతుర్ని చేసుకొని ఇట్లా వదిలిపెట్టిన తర్వాత పొలం ఇవ్వమన్నది, నా కూతుర్నికి ఏదో ఒక న్యాయం చేసేదాకా నేను పొలం ఇయ్యను అని చెప్పేసిండు. చెప్పేస్తే ఎస్ఐ అన్నాడు, ఇద్దరిని చేసుకోవాల్సిన ఏ చట్టం ఉంది, ఎందులో ఉంది, నువ్వు ఈ అమ్మాయి అంటే నేను తప్పు చేసిన అని రికార్డ్స్ అవి ఇవి చూపించిండు. చూపిస్తే అవన్నీ పక్కకు పెట్టు, ఆమె తప్పు చేసినప్పుడు నువ్వు వదిలేసేయాలి, లేకపోతే ఈ అమ్మాయికి డైవర్స్ ఇచ్చానా నువ్వు ఇంకో అమ్మాయిని ఉంచుకోవాలి, ఈ అమ్మాయి ఇట్లా ఉండగా నువ్వు ఇంకొక ఆమెను ఎట్లా ఉంచుకుంటావు, అయితే తప్పు అడిగితే ఏం చెప్పాడు అతను సమాధానం? అయితే మేము బయట పంచాయతీ చేసుకుంటామని మా అత్తమ్మ అంది. 2-3 సార్లు పంచాయతీ చేసుకుంటే తెగనీయలేదు. తెగనీయకపోతే ఎస్ఐ అన్నాడు, అరే అది తెగనిచ్చేలా లేదు, నేను మరి కేసు రాస్తా అంటే, సరే సార్ మీ ఇష్టం అని మా నాన్న అన్నాడు. అన్న వాళ్ళ కేసు రాసి జైలుకు పంపించింది. ఎవరిని? మా ఆయనని. మీ ఆయన? ఓకే. 5గురి మీద పెట్టిన. 5గురి మీద పెడితే ఆయన ఒక్కడే వెళ్ళి వచ్చిండు. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? ఎక్కడున్నాడు? మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు మీరు ఏం కావాలంటే? నేను అమ్మ వాళ్ళతోనే ఉంటున్నా. ఉంటుంటే
నేను మళ్ళీ గోదావరి ఖనిలో కేసు వేసిన. కేసు వేస్తే ఇప్పటికీ సంవత్సరం అయింది. కలవాలని మేడం, మాకు ఇడిపోవాలన్న ప్రయత్నం లేదు. ఎందుకంటే కలవాలే, ఇట్లా కేసు ఎత్తే కూడా అత్తరు కావచ్చు. వచ్చినాక వాళ్ళు కూడుకుంటాం అన్నట్టుగా మేము ఇట్లా వేసుకున్నాం అన్నట్టు. వాళ్ళు ఒక్క రోజు కూడా వాదిరికి రాలే 10 నెలల దాకా. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటదంటే, మేము కలిసి ఉంటామని చెప్తున్నాం, ఆ అమ్మాయి నన్ను వెళ్ళిపోమంటుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని అమ్మాయి అడుగుతుంది. కలిసి ఉండాలంటే పెద్ద మనుషులు చెప్పినప్పుడే కలిసి ఉండలే కదా మేడం. ఇప్పుడు ఎట్లా కలిసి ఉంటారు మేడం వాళ్ళు? ఎవరు కలిసి ఉండలే? వీళ్ళు కలిసి ఉండలే. భార్య భర్త విడిచిపెట్టాలి. ఈ అమ్మాయిని టార్చర్ చేసిర్రు. అవన్నీ వదిలేయండి అమ్మ, చెప్పని చెప్పద్దు. ఇప్పుడు మీరు ఏం కావాలి అనుకుంటున్నారు? ఏం లేదు, మాకు న్యాయం కావాలని అమ్మాయికి న్యాయం కావాలి. మీకు న్యాయం కావాలంటున్నారు. ఏం న్యాయం కావాలంటున్నారు? మేము ఇద్దరిని కూడా అట్లా ఇస్తాడు కూడా ఇచ్చినా మాకు న్యాయం కాలేదు. ఇప్పుడు బతకది, మాకు న్యాయం చేయండి. ఇప్పుడు అతన్ని పిలిచి మాట్లాడదు, అతను ఏమంటాడో విందాం. సరేనా? రండి స్వతంత్రం. బంగారు స్వతంత్రం. ఇంటి పేరు బంగారు మేడం. ఇప్పుడు ఏంటండి ప్రాబ్లం? ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఈవిడ ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు? మీ ఇష్టమా? మీ పేరు స్వతంత్రం కాబట్టి మీరు స్వతంత్రంగా ఏమన్నా చేయొచ్చు అని ఉద్దేశమా? లేదు మేడం. మరేంటి, ఏ ఉద్దేశం? ఒక పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలు ఒక ఇల్లు వాకిలు అని ఉంటుంది. కనబడ్డోళ్ళ చేసుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే పిల్లలని ఒప్పుకుంటుందమ్మా? లేదు మేడం. ఏమ్మా? సో మరి ఆ అమ్మాయిని ఏం చేయాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారు, ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు, ఆ అమ్మాయికి ఇద్దరికి పిల్లల్ని ఎందుకు కన్నారు, అసలు మీ అభిప్రాయం ఏంటి? నేను మొత్తం చెప్తాను మేడం. చెప్పండి. మాకు మ్యారేజ్ ముందే లవ్ ఉంది మేడం. అంటే మేము ఇద్దరు లవ్ చేసుకున్నాం. అయితే మాకు ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మధ్యలోనే ఎంగేజ్మెంట్ ఒకటి అయిపోయింది. మా మధ్యలో మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది మేడం. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈమె చనిపోతా, నాకు అవసరం లేదు, నాకు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండా అన్న మేడం. అన్న వాళ్ళే ఈమెను తీసుకొని మేము వేరే ఊరు వెళ్ళిపోయినాం. ఊరు వెళ్ళిపోతే మా వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ పోయిందో తెలియదు. మమ్మల్ని తీసుకొని వచ్చేసిండు. మేము పొద్దుల వెళ్ళిపోతే మమ్మల్ని సాయంత్రం పట్టుకొని వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో నచ్చలేదు, మా ఇంట్లో నచ్చలేదు. అయితే మా చుట్టాలు అందరూ అన్నారు, అదే వదిరా, అది వేరే కూలొప్తే అది మాకెందుకు, మనకు అవసరం లేదు, మాకు తమ్ముడి బిడ్డ మా బిడ్డ ఉన్నాడు, అదంతా ఎందుకు, కలిసి పెళ్లి చేసుకుంటే మంచి అందరం కలిసిమెలిసి ఉంటాం, అది అవసరం లేదు అది అని అందరు చెప్పి వాళ్ళే పంచాయతీ ఇట్లా నడిచింది. ఈమెను తీసుకొని వీళ్ళు అమ్మోళ్ళు వెళ్ళిపోయిండు. ఈమెకు వేరే మ్యారేజ్ చేసేసింది వీళ్ళు. ఈమెకు మ్యారేజ్ అయిపోయిన 3 నెలలకు మా మ్యారేజ్ అయిపోయింది మేడం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజే, బావ మన ఇద్దరం 3 సంవత్సరాల దాకా కలవద్దు బావ, నాకు ఇష్టం లేదు బావ 3 సంవత్సరాల దాకా మనం కలవద్దని. మా అమ్మ షాప్ కాడికి వెళ్తుంటే నేను అన్నా, నాకు ఇంటి ఆడ ఏమన్నా ఆనందంగా ఉండే అనుకుంటానులా, కానీ నాకు బాధ ఏమంతో చెప్పుకోవాలి, ఇట్లా నన్ను ఇంట్లోకి ఇంత నడుస్తుంది నాకు అని మొత్తం చెప్పాను మేడం. చెప్తే మా అమ్మమ్మ వీళ్ళతో చెప్పిందంట, మా మామ వాళ్ళతో చెప్తే మా మామ వాళ్ళు ఏం చేసాడు, ఈమెను కొట్టుడు, మా మర్దలను కొట్టుడు, నాతో సర్ది చెప్పుడు, ఉంచుడు ఒకటి మేడం. వీళ్ళు ఉన్నప్పుడు నాతో బరాబర్ ఉంటుంది మేడం. వీళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ నువ్వు వేరే ఉండాలి, నేను వేరే రూమ్లో ఉండాలి, నీకు నాకు సంబంధం లేదు. వీళ్ళు వస్తాలంటేనే ఇట్లుంటుంది మేడం. ఇట్లా నడవంగానే నాకు కొన్ని రోజులు ఇట్లా ఒక పెళ్ళైన నెల అయింది మేడం. నెల అయిన తర్వాత నాకు మొబైల్ కొనివ్వమంది. మొబైల్ కొనివ్వమంటే కొత్త సెల్లు కొనిచ్చినాడు. సెల్లు కొనిస్తే ఎవరన్నా అమ్మకు ఫోన్ చేస్తారు, లేకపోతే నాన్న ఫోన్ చేస్తారు. ఇప్పుడు బెజ్జాల నరేష్ అట, నరేష్ అని ఫోన్ చేసి ఇంకా ఈమె మాట్లాడేది కాక, బావ ఇగో మా చుట్టాలు అవుతాడు, నువ్వు కూడా మాట్లాడు, మన చుట్టాలు అయితే నీకు చుట్టాలు అవుతారు అన్న వాళ్ళే, మాకు చుట్టాలు అవుతారు కావచ్చు నేను మాట్లాడినా మేడం. నాకు ఆయన ఆయన ఎవరెవరు తెలియదు, ఏమో తెలియదు. నేను వస్తాననగా నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ మేడం, ఏమో ఫోన్ చేసి నన్ను అడుగుతుంది, వస్తున్నావు బావ అని. నేను వస్తానంటే మళ్ళీ ఎప్పటికప్పుడు గొల్లం తీసి ఇంట్లో సప్లేకు ఉండేది మేడం. ఇట్లా అనగా మళ్ళీ ఎట్లా మేడం, మాకు రోజు మాకు ఇంట్లో ఇదే గొడవ, మీ అమ్మలో రప్పిస్తాను ఇలా రప్పించిన మేడం. వీళ్ళు వచ్చుడు మళ్ళీ కొట్టుడు పోయి ఒకట. ఇట్లా చేయగా మా అమ్మలో చెప్పినామని మందు తాగింది మేడం. మందు తాగితే నేను మా ఫ్రెండ్ ఇద్దరం తీసుకొని మంచాలు వేసినాం. మంచాలు వేస్తే బావ అయ్యో నేను ఇప్పటిలో మంచిగానే ఉంటా బావ, మా అమ్మలకి ఏం చెప్పక ఆ రోజు బతిలాడితే మరి ఎందుకు ఇది అంతా ఎప్పుడు ఎందుకు ఇజ్జది పోగొత్తిది అది అని ఎవరితో చెప్పకుండా సపరేట్ తీసుకొచ్చిన మేడం. తీసుకొచ్చిన తర్వాత మా పెళ్ళి 3 నెలలు అయింది మేడం. 3 నెలలు అయిన తర్వాత మార్నింగ్ మంచిగానే ఉన్నాం, కూర వండింది, అన్నం తిన్నాం. నేను కాలేజ్ స్టూడెంట్ మేడం, ఇది వొకేషనల్ చేస్తా. నేను అటు వెళ్ళిపోయినా
అంతే ఈమె ఇంట్లోంచి వెళ్ళి బ్యాగ్ వేసుకున్నట్ట చల్ల వెళ్ళిపోయింది మేడం హైదరాబాద్. బీజిని వెళ్ళిపోయినా. బీజిలో ఉన్న అతను మా మమ్మీ మంచం నుంచి వచ్చింది 10 మంది ఉన్నారు మేడం. మా మొత్తం స్టూడెంట్స్ అందరి ముందే నచ్చింది. నన్ను ఎట్లా పడతాడు కొట్టింది మేడం. ఎవరు? మా మమ్మీ కొట్టింది మేడం. నువ్వేమన్నది ఎటు పోయింది, అసలు ఎటు పోయింది, అది ఎటు పోయింది, నువ్వేమన్నావు అని నన్నే కొట్టింది మేడం. కొడితే నాకేం తెలియదు అమ్మా, నాకేం తెలియదు, ఈ విషయం తెలియదు, నాకేం తెలియదు అమ్మా అంటే, సరే మరే మా మామ ఫోన్ చేసి చెప్తాం పట్టమ్మా అంటే మా మామ ఫోన్ చేసిన మేడం. మా మామ ఫోన్ చేస్తా అంటాడు కదా, మీ ఇంటి వంచలు పోయిందా, మా ఇంటి వంచలు పోయిందా, నా ఫోన్ చేసి అడుగుతాను, మీకు తెలియదా అని మా మామ అన్నాడు. అన్న వాళ్ళు మళ్ళీ ఆటం పోతే ఏమన్నా చెట్లలో ఏమన్నా అయిందా ఏమన్నా అటు మొత్తం అంత ఎత్తుకున్నాం మేడం. అయితే నాకు డౌట్ వచ్చి ఇట్లా నరేష్ అది అన్న ఎప్పటికంటది మరి వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్ళిపోయిందేమోనని డౌట్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని నైట్ 12 o'clock అన్న మేడం. 12 o'clock అంటే మా మమ్మీ గింత నైట్ పోతే ఎవరైనా వేరే అనుకుంటారు, మార్నింగ్ వెళ్ళిపోదామంది. 6 o'clock మార్నింగ్ వెళ్ళిపోయినా మేడం వాళ్ళ ఊరికి. వెళ్ళిపోయిన వాళ్ళే ఆయన లేడు. వీళ్ళందరూ ఎట్లా వచ్చిందంటే ఇట్లా అనుష ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, మరి మీ ఇంటికి ఇట్లా వచ్చిందేమో అనుకొని మీ ఇంటికి వచ్చినామంటే మా ఇంటికి కూడా రాలేదు, మా కొడుకు కూడా లేడు, పనికి పోయిండు అని వాళ్ళు అన్నారు మేడం. అయితే మా ఇంటికి వచ్చేసినాం మేడం మా మమ్మీని తీసుకొని. మా అక్క అంటే మా ఇంటికి కాదు, మా అక్కోళ్ళ ఇంట్లో ఉంది. మా అక్కోళ్ళ ఇంటికి వచ్చేసినాం. మా అక్కోళ్ళ ఇంటికి వచ్చేసరికి మా అత్తని మా మామ ఇద్దరు వచ్చి మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నారు. ఉన్న వాళ్ళే మేము మాట్లాడుకుంటున్నాం. మా మామ సర్పంచ్ మేడం అర్జున్గుట్టకు. అయితే అర్జున్గుట్టకు సర్పంచ్ అయితే ఇక్కడ అబ్దుల్ అని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి కోటపల్లి పోలీస్ స్టేషన్కు ఫోన్ వచ్చిందాడు మేడం. ఆ కోటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఎస్ఐ మా మామ ఫోన్ చేసి చెప్పిండట సర్పంచ్కి. సర్పంచ్ ఇట్లా మీ ఊరి నుంచి వెళ్ళి డొబ్బాల పోషయ్య అనేట మా బిడ్డ అబ్దుల్ అని పోలీస్ స్టేషన్ ఉందట, మరి ఎవరు కనుక్కోమంటే మా మామ నా సొంత తమ్ముడని చెప్పలేక కొనుగనేసి నేను కనుక్కుంటా అని చెప్పి కడిగేసి ఇటు మా ఫోన్ చేసి మీ అందరు గంగలు వండి దునుకులేన సాగుండి మీ ఆమె పోయి అక్కడ హైదరాబాద్లో ఉందట, హైదరాబాద్కి ఎందుకు పోయింది, నెల్లూరు సీన్ గురించి అట ఎవడో సీన్ గురించి అట ఆయన గురించి పోయిందట. నెల్లూరు సీన్ అని ఎవరు చెప్పారు మీకు? అబ్దుల్ ఖాన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చెప్పిండు. ఏమని చెప్పాడు? అమ్మ మరి ఫస్ట్ గిట్లా అడిగాను, మేము అందరం వెళ్ళిపోయినాం మేడం. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నువ్వేమవుతావమ్మా అని నన్ను అడిగాను సార్ మా తమ్ముని బిడ్డ కోడలు అవుతుంది నాకని నేను చెప్పిన. బాబు నీకేమవుతుంది అని మా అన్న కొడుకు వచ్చిండు, ఆ చెల్లి అయితే అన్నది, వీళ్ళిద్దరు వచ్చిండు. మీకేమవుతుంది అంటే నాకు బిడ్డ అయితే అన్న వాళ్ళే, మరి ఎందుకు ఇట్లా వదిలిపెట్టినని సార్ అన్నాడు. సార్ మా ఇంటికాడికి వెళ్ళి రాలేదు, వీళ్ళ ఇంటికాడికి వచ్చారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళ అత్తమ్మ మేడం పెళ్ళి అయింది సార్ అని మా అన్న కొడుకు చెప్పిండు. అమ్మ లేచి నిల్చోమ్మను, పుస్తలు లేవు, మట్టి లేవు మేడం, అన్నీ తీసింది, బ్యాగులో పెట్టుకున్నది, నిల్చున్నది. మా అబ్బాయి ఏం చేసాడు, చిన్న కటింగ్ కొట్టించింది, బేబీ కటింగ్, నా భార్య మంచిగా ఉండాలని. పెళ్ళైన 3 రోజులకే ఒక 10 డ్రెస్సులు కొన్నాడు, 10 చీరలు కొన్నాడు, చాలా బాగా చూసుకున్నాడు. నేను కూడా తమ్ముని బిడ్డని చాలా బాగా చూసుకున్నాను. ఇక అప్పుడు సార్ అన్నాడు కదా నిల్చో అమ్మ అన్నాడు, నిల్చున్నాడు. పుస్తలేవు, మట్టి లేవు, పుస్తలు అంటే ఉన్నాయి సార్ అన్నది. నీకు పెళ్ళి అయిందమ్మా? అయింది. మరి మీ బావ మంచోడేనా? మంచోడే సార్. మీ అత్త మంచి, మీ మామ మంచోడే, మా మామ లేడు, మీ అత్త మంచిదా? మంచిదే. అయితే ఇక మమ్మల్ని అందరినీ మీరు బయట నిల్చొని పోని అంటారు. ఒక గంట సేపు ఈమెతో మాట్లాడి, నీ అత్త మంచిదేనా, నీ బావ మంచిగా మంచిగా చూసుకోగా, నీకు ఎక్కడితో ఏం అవసరం, మేము మీ అత్తకు నచ్చ చెప్పి పంపిస్తాము, నువ్వు పోతావా అని అన్నాడు. అంటే పోతాను అన్న వాళ్ళ సార్ అన్నాడు కదా, అమ్మ జరిగిందంతా మనసులో పెట్టుకొని మీ అబ్బాయికి చెప్పకు, తీసుకోపోతావు అమ్మ అని సార్ అడిగింది. అంటే జరిగింది ఏంటి, ఏం జరిగింది అక్కడ? ఇక్కడ నెల్లూరు సీన్ గురించి వచ్చింది కదా, ఈ విషయం మనసులో పెట్టుకుని మీ అబ్బాయికి చెప్పకు. నెల్లూరు సీన్ అన్న అతను ఎక్కడ ఉంటాడు? నెల్లూరులో ఉంటే మా ఊరికి రోడ్డు పనులకు వచ్చినాడు సార్. అమ్మని వాళ్ళు ఇంటి పక్క పొంటి ఒక ఇంట్లో 6 మనుషులు రెంట్కున్నారట. వచ్చి 6 నెలలు ఉన్నారట మేడం అక్కడ, మాకు తెలియదు. అయితే 6 నెలలు ఉన్నారట అక్కడ. ఉన్న తర్వాత నెల్లూరు సీన్ ఇప్పుడు మన రాజు ఎస్ఐ ఉన్నాడు సార్ మేడం అక్కడ, కోటపల్లి ఎస్ఐ ఉన్నాడు. ఎస్ఐతోనే చెప్పిండు అక్కడ, ఇక్కడ ఎస్ఐ నెల్లూరు సీన్ కోసం వచ్చిందని చెప్పిండు. అయితే నేను ఏం పట్టించుకో అన్నాడు కదా సార్, అమ్మ ఎంత మనసులో పెట్టుకొని నీ కొడుకు చెప్పకు, ఇక్కడికి వచ్చిన విషయము మత చిమ్మితం లేకుండా వచ్చిందని చెప్పు అన్న వాళ్ళే మేము తీసుకుపోయినాం మేడం. ఆ రోజు కనుక ఈమె దొరకకపోతే నన్ను నా కొడుకుని అయితే ఉంచకపోతురు మేడం, చంపి పడేసిందని అప్పటికంట లేపుదల పెట్టిండు, ఏ పొక్కలో పెట్టిండు మేడం. అట్లా అయిపోయింది మేడం. వీళ్ళు తీసుకొని వచ్చింది, వీళ్ళ చుట్టాలందరూ వచ్చి టాటేసి పట్టుకొని వచ్చిండు. తాపోరస్థానంలో ఏమైనా కొడతాను నాకు విషయం తెలుసు. మా మమ్మీ, మా సొంత అమ్మే నాకు మరి నెల్లూరు సీన్ గురించి పోయింది, ఇట్లా హైదరాబాద్ పోయిందా నాకు సొంత కొడుకు నాకే చెప్పలేదు మేడం, నాకే చెప్పలేదు మేడం. అయితే మా మామ అన్నాడు కదా, మరి ఇట్లా కొద్దిగా హెల్త్ మంచిగా లేదు కదా, కాళ్ళే అక్కడికి హైదరాబాద్ పోయింది, మేము తీసుకొని ఇంటికి పోయి ఒక 10 రోజుల తర్వాత పంపిస్తావరా, నువ్వు ఇంటికి వచ్చి తీసుకొచ్చుకోమని అన్నారు. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గోరకాన్ని తీసుకుపోయింది మేడం. గోరకాన్ని తీసుకుపోయినాక మేము 2 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళే నాకు ఫోన్ చేసింది మేడం. దీని గోరకాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఈమెను తీసుకొని నేను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఒకటి పోయినాం. వీళ్ళందరం కలిసి కొందరు పోయినాం.
ఈమెకు తలవాల బియ్యంలో ఏదో చేతబడి ఏదో చేసిండు, కాలు లేదు, రోజు నువ్వు కొబ్బరికాయ కొట్టాలి, రోజు 4 నిమ్మకాయలు పెట్టాలని చెప్పింది మేడం. నేను రోజు బీజు నుంచి వెళ్ళి గోరకాని పోకట రోజు కొబ్బరికాయలు కొట్టు నిమ్మకాయలు పెట్టు, రోజు కొబ్బరికాయలు కొట్టు నిమ్మకాయలు పెట్టు మేడం. ఇట్లా 15 రోజులు అయింది మేడం. 15 రోజులు అయిన తర్వాత మా మమ్మీని తీసుకొని, అమ్మ అసలు ఈ విషయం కాదు కానీ నాకేం అర్థమవుతుంది, అసలు ఇది వస్తుందా రాదా, అసలు ఏంటి కథ ఏంటో తెలుసుకున్నాం పమ్మని మా మమ్మీని తీసుకొని వెళ్ళిపోయింది మేడం. అది తీసుకుపోయినాక నాకే ఈమె దగ్గర పోయి కూర్చుంటే నాతో మాట్లాడదు మేడం, దగ్గర ఉన్నా మాట్లాడదు, ఏం చేసినా అసలు నాకెళ్ళి చూడదు మేడం. అయితే నేనే సపరేట్ వేరే రూమ్లో ఉన్న వాళ్ళే మెల్లపోయినా మేడం. మెల్లపోయి అన్నా కదా, ఇట్లా లవ్ చేసుకున్న వాళ్ళు అంత లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, అంతేగాని ఇంత రిస్కులు అది పాలవుతారు, నేనే అంత ఘోరం అయిపోయినా, నువ్వు అనుష అంత వేస్ట్ చేసుకో, నీకు స్టోరీ ఉంటే నాకు చెప్పు అనుష అని చెప్పిన మేడం. చెప్పిన వాళ్ళే ఏడుస్తుంది ఇక మేడం, ఘోరంగా ఏడుస్తుంది. ఏడ్చింది, ఏమైంది అనుష అంటే, నాకు బావ నాకు మా మామ అంటే చాలా ఇష్టం, నాకు బిజ్జల నరేష్ మామ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మా మామకుని నాకు ఇద్దరికి మీరే పెళ్ళి చేయాలి బావ అని చెప్పింది.